ఒక తాగుపడతాడు అంటాడు 6 గ్యారంటీలు ఎక్కడ పోయినాయా అని అడుగుతున్నాడు. 6 నెలల్లో 3 గ్యారంటీలు చేసినాంరా దిగరస్తన్నాసి, ఇంకా 3-4 నెలల్లో మిగతా గ్యారంటీలు చేయబోతున్నామని చెప్తా ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇంత పారదర్శకంగా ఇచ్చిన మాట మీద నడుస్తుందని చెప్పి ఇవాళ వాళ్ళ కడుపు ఉప్పి ఇలా జీర్ణించుకోలేక అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు. కాబట్టి మీ అందరితోని నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాజకీయ పార్టీలు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి, పాలకులు వస్తూ ఉంటారు, పోతా ఉంటారు. మంచి చేసిరా చెడు చేసిరా ఒక అవకాశం ఇస్తే ఈ నాయకుడు ఏం చేస్తున్నాడు అనేది మనకు మీరు ఆలోచన చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మంచి చేస్తున్నాడా చెడు చేస్తుండ అనేది మీ ఆశీర్వాదం కావాలి, మీ అండదండ కావాలి, మీరు పూర్తి మద్దతుగా నిలబడాలి. ఎందుకు అంటే ఇవాళ మన పాలమూరు బిడ్డ మన బిడ్డ అధికారంలో ఉన్నాడు. గత పాలకులు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ స్వార్థాలకు అభివృద్ధి చేసుకున్నారు. ఇవాళ మన ప్రాంతాన్ని పాలమూరు జిల్లాని అనుకోండి, మన రంగారెడ్డి అనుకోండి, పూర్తిగా నిర్లక్ష్యం చేసారు. ఇలా సాగునీరు లేదు. మీ అందరు తెలుసు, కాలువలు వారిస్తానా ఇలా ఎక్లాసం బయటకెళ్ళి వెళ్తలేదు. కాలువలు ఎక్కడ పోయినావు, ఉద్యోగాలు ఎక్కడ పోయినావు, ఆయన ఆ రోజు చెప్పిన పాఠాలలో దానికి పాత పెడతావాలని చెప్పిన ఆ రోజు కూడా. ఈ రోజు కూడా చెప్తున్నా, అభివృద్ధితోనే సంక్షేమంతోనే వాళ్ళని పాఠాల లోకానికి పాతి పెడతాం. మీరు చూస్తూ ఉండండి. మీరు పూర్తిగా మీ అందరితోనే ఒక మాట విన్నవించదలుచుకున్నా, రేపు రాబోయే కాలంలో 4 కాలాల పాటు మన రైతు బిడ్డ మన ముఖ్యమంత్రికి పూర్తి స్థాయిలో మీరు మద్దతు ఇవ్వాలి, మీ ఆశీర్వాదం ఇవ్వాలి, మీ అండదండలు ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరి ఇంత పెద్ద మొత్తం రుణమాఫీ జరిగినందుకు ఇవాళ రేవంత్ రెడ్డి గారికి అభినందనలు తెలియాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మీద ఉంది, ప్రతి నాయకుల మీద ఉంది. కాబట్టి ఈ 2వ రోజు మీ దగ్గరకు వచ్చినందుకు, మీరు ఇంత పెద్ద ఎత్తున ఆశీర్వదించి సంబరాలలో పాల్గొన్న ప్రతి అధికారికి, ప్రతి రైతుకు, ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా నా ధన్యవాదాలని చెప్పి మీ అందరితో వినియోగించుకుంటా ఉన్నా.